మాధుర్యం ఆరాధించెద నిన్నే నిత్యం ఆరాధించెద నిన్నే నిత్యం ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం ఆనందించెద యేసు నీలో ప్రతి క్షణం హల్లెలూయా హల్లెలూయా వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది
సంకీర్తన షోలోమితి. దయచేసి పెండ్లి కుమారుణ్ణి సిద్ధపరిచినట్లయితే మనం వివాహ వేదిక దగ్గరికి పెండ్లి కుమారుణ్ణి పిలుచుకుందాం. దానికంటే ముందుగా గవర్నమెంట్ లైసెన్స్ హోల్డర్ వివాహకర్త అయినటువంటి దైవజనులు జైపాల్ గారు మనలో ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట మేము ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి జైపాల్ గారిని వేదిక మీదకి రమ్మని కోరుతూ ఉన్నాం. ప్రియులారా, అందరం చప్పట్లు కొడదాం. దైవజనులు వేదిక మీదకి వస్తుండగా కొంచెం గట్టిగా కొడదామా? మంచిది. వందనాలు అయ్యగారు. ప్రైజ్ లార్డ్. మంచిది. అయ్యగారు మన దైవజనురాలు కూడా ఉన్నారు మన మధ్యలో. సంతోషం. సరే, ఈ సమయంలో ఒక చిన్న పాట మనం పాడుకుందాం. పాస్టర్ గారు రాలేదా? దయచేసి విజయ్ కుమార్ గారు, పాస్టర్ దైవజనులు ఫిలిప్ అయ్య గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట మీకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. స్థానిక దైవజనులు పెండ్లి కుమార్తె వాళ్ళ ఆత్మీయ తండ్రి గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం. ఈ సమయంలో ఖమ్మం నుంచి వచ్చినటువంటి దైవజనురాలు ఒక పాట పాడుతుండగా పెండ్లి కుమారుణ్ణి తీసుకుని సిద్ధంగా రావాల్సిందిగా, కొంతమంది సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాం. స్థానిక దైవజనులు ఫిలిప్ గారు దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. దైవజనులు షోలోమితి వచ్చి ఒక పాట పాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి వివాహమును ఘనంగా జరిపించినట్లుగా, వాతావరణాన్ని అనుకూలంగా ఉంచిన దేవునికి మహిమ కలుగున్నట్లుగా మనమందరం కూడా దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Praise the Lord, hallelujah. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట ఒకటేమిటో అన్న పాట పాడుతూ దేవునామం మైపడతాం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట ఒకటేమిటో, ఇది దేవుని సంకల్పం. సృష్టికి ఇది దేవుని సంకల్పం, సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట ఒకటేమిటో, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకును విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకును విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి, పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్యాభర్తలుగా తుకొనుటేమిటో,
ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటవుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. హల్లెలూయా. మంచిది, పాట పాడి వినిపించిన దైవజనులకు వందనాలు. ఈ సమయంలో పెండ్లి కుమారుణ్ణి అందరం లేచి నిలబడదాం ప్రియులరా. ఈ సమయంలో దయచేసి అందరం లేచి నిలబడినట్లయితే విజయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం దైవజనులు. పెళ్లి కొడుకుని సిద్ధపరిచినట్లయితే పెళ్లి కుమారుడిని వేదిక మీదికి తీసుకుని వస్తుండగా మనమందరం లేచి నిలబడి సగర్వంగా వరుణ్ణి వేదిక మీదికి ఆహ్వానంగా తీసుకుని వద్దాం ప్రియులరా. ఇది దేవుడిచ్చినటువంటి శుభగడియ. ఎందుకంటే వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నందువలన ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగానే జరిపించుకుందాము. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడినట్లయితే పెండ్లి కుమారుడు మన మధ్యలోనికి వస్తుండగా ఒక పాట పాడుతూ ప్రభుని కనపరచుదాం. ఒక పాట పాడుతుండగా వరుణ్ణి మనం వివాహం వేదిక మీదకి తీసుకుని రావాల్సిందిగా ప్రభు పేరట స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ప్రియులరా. ఇలా బ్లెస్ ఒక పాట పాడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమయంలో ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. మొదటిగా పాడుచుండగా రెండోసారి అందరూ చప్పట్లు కొడుచు దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనవి చేయుచున్నాం. కన్యాన రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ సఖిన్ చేరగా నవవరుడా స్వాగతం నీ సఖిన్ చేరగా నవవరుడా స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా
ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో సాటి లేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటి లేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకొని రావాలి సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ సతిన్ చేరగా నవవరుడా స్వాగతం నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో హల్లెలూయా దేవునికి స్తోత్రం కూర్చుందాం దయచేసి ప్రతి ఒక్కరం కూడా అందరం కూర్చుందాం దయచేసి ప్రతి ఒక్కరం కూడా కొంచెం విడబిడంగా కూర్చోండి ఇంకా మీరు మళ్ళీ జత చేయలేదు ఇంకా తొందర ఎందుకు జత చేసిన తర్వాత కలిసి నిలబడదురు కొద్దిగా అయ్యా మీరు కలిపి తర్వాత దించుదురు కానీ ఇంకా అయ్యగారు అక్కడే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఇస్తారా అవకాశం జత చేద్దామని మంచిది మన మధ్యలో దైవజనులు విజయ్ కుమార్ గారు ఉన్నారు పాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారికి ఆహ్వానం తెలియజేస్తాను రండి గారు ఇది మీ కొరకే సిద్ధపరిచయం వేదిక మీదకి వస్తుండగా చప్పట్లు కొడదాం మనం దైవజనులు పెద్దవారు మన మధ్యలో ఉన్నారు సంతోషం దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ తెరచినట్లయితే మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం దైవజనులు అయ్యగారు హైదరాబాద్ నుంచి మన మధ్యలోనికి వచ్చారు దయచేసి వివాహం జరుగుతుండగా ప్రతి ఒక్కరం కూడా బయట ఉన్న వాళ్ళందరూ కూడా వివాహ వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రాముఖ్యంగా వధువుకు సంబంధించినటువంటి పేరెంట్స్ వరుడుకు సంబంధించినటువంటి పేరెంట్స్ అంటే కన్యాదాన సమయంలో దైవజనులు రిజిస్టర్ గారు పిలుస్తున్నప్పుడు అందుబాటులో ఉండండి మరి మీరు ఏదైనా బహుమానాలుగా తెచ్చుకున్నట్లయితే వాటిని కూడా మీరు అందుబాటులో పెట్టుకోవాల్సిందిగా
ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ తెరిచినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనం నుండి దైవజనులు 22వ వచనం వరకు చదవలసిందిగా విజయ్ కుమార్ గారికి తెలియజేస్తున్నాం. 2-3 గ్రీటింగ్స్ కూడా వారు మనకు తెలియజేస్తుండగా శ్రద్ధగా మనం విని ముందుకు సాగుదాం. దైవజనులు తిమోతి గారు మన మధ్యలో ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు. దయచేసి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులు కూడా అయ్యగారు రండి, ఇక్కడ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. బైబిల్ తెరవండి దయచేసి అందరూ కూడా. ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినదిన నిశ్చయముగా చచ్చిదని నేను ఆజ్ఞాపించను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటగా ఉంట మంచి కాదని వానికి సాటి అయిన సహాయకంగా వాని కొరకు చేదునుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎదుకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించుతున్నప్పుడు అతనికి ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం మగుదురు. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. వేదిక మీద ఉన్నటువంటి సంఘ పెద్దలు, అదే రకంగా ఈనాడు ఇరువురు ఏకం కావడానికి సిద్ధపడినటువంటి వధూవరులు, మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వివాహాన్ని, పరిశుద్ధమైన వివాహాన్ని చూడాలని విచ్చేసినటువంటి బంధుమిత్రులు, సంఘ సభ్యులు, మీ అందరికి కూడా నిండు హృదయంతో నాథుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. జీవితంలో ఏదైనా ఒక ప్రత్యేకమైన దినం ఉంది అని అంటే అది వివాహం ఒకే ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే హెబ్రీ పత్రికలు అంటాడు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకంటే మనం పుట్టింది ఎప్పుడో మనం సరిగ్గా మనకి తెలియదు. భూమి మీద పుడతాం, తర్వాత ఈ లోకాన్ని విడిచేది కూడా మనకి తెలియదు. దాన్ని కూడా మనం జరిపించుకోలేము. మన ఇష్టానుసారంగా కోరిక ప్రకారంగా మనకి నచ్చిన అమ్మాయితో నచ్చిన అబ్బాయితో జరిపించుకునేదే వివాహం. ఇదెంతో సంతోషకరమైనటువంటి సందర్భము. మరి ఈనాడు వీరిరువురు కూడా అతి పరిశుద్ధ యొక్క దేవుని యొక్క సముఖంలో ఉండి మరి పరిశుద్ధ వివాహంలో వారిద్దరూ ఒకటిగా కూడాలని దేవుని యొక్క సంకల్పమును బట్టి ఈనాడు మరి దేవుడు నిర్ణయించిన సమయం ప్రకారంగా ఈ యొక్క వివాహం జరుగుతున్నది. చాలా సంతోషం. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కాబట్టి వాటికి సాటి అయిన సహకారాన్ని చేదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం చూసినట్టయితే ఆది కాండంలో, కాబట్టి మనుష్యుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను. ఇంతకంటే గొప్ప సన్నివేశం, ఇంతకంటే గొప్ప మర్మము మరొకటి లేదు బైబిల్లో. ఎందుకంటే ఇది ఏంటో అర్థము కాదు, మనకు కూడా అర్థము కాదు. ముసలివారం అవుతాము, భార్య భర్తకు అర్థం కాదు, భర్త భార్యకి అర్థం కాదు. కానీ ఎంత విచిత్రం అంటే ఎక్కడి వారు, ఇక్కడి వారు, అక్కడి వారు అందరూ కూడా మరి ఏర్పాటు చేసిన వివాహంలో ఒకటిగా ఉండి జీవితకాలం అంతా కూడా ఒకరి ఎడలో ఒకరు నమ్మిక కలిగి మరి ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంపులు పంచుకొని ఒకరు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మరొకరు సహాయం చేస్తూ మరి జీవితాన్ని సాగించడం అనేది మహా అద్భుతమైన ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక నుంచి ఏ మానవుడు కూడా తప్పిపోవడం దేవుని యొక్క ఇష్టము కాదు. అందుకనే ఇప్పుడు ఏ మగపిల్లవాడు ఏం చేస్తాడంటే, కాబట్టి నరుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను
హత్తుకొను వారిద్దరూ ఏక శరీరం అవుదురు. ఇంతకాలము కని పెంచి పెద్ద చేసినటువంటి ఈ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఇస్తారు చెప్పండి? భార్యకి. అయితే భర్తకి భార్య ఒకరొకరు కలిసి ఉండడం అనేది అద్భుతమైనటువంటిది. అయితే ఈ అద్భుతమైన ప్రణాళికలో ముందుకు పోవాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే మరి స్త్రీ ఎలా ఉండాలి? ఒక్కసారి రూతు గ్రంథం చూద్దాం. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట మనము చూస్తాం. ఎంత అద్భుతమైన మాట అక్కడ నయోమి తోటి రూతు అంటూ ఉన్న మాటలు మనము గమనిస్తాము. చూడండి, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నేను వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప మాటలంటే ఇద్దరు ఏకము కావటం దాని యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో విడిపోని బంధం ఇది. చివరి గడియల వరకు కూడా ఒకరినొకరు విడిచిపెట్టలేనటువంటి అనుబంధం. మీరు పేపర్లో టీవీలో చాలాసార్లు చూస్తుంటారు, భార్య చనిపోయిన మనోవేదనతో భర్త గుండె పగిలి చనిపోయాడు, భర్త చనిపోయాడని మనోవేదనతో భార్య గుండె పగిలి చనిపోయింది. ఇలాంటి విషయాలు మనం అనేకమైన ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ రూతు అంటుంది నయోమితోటి, అయ్యా నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ బంధువులే నా బంధువులు, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, నాకు మరొకరెవరు కూడా లేరు. ఇది అనుబంధం. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకోవాలంటే, ఇంతకాలం అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విడిచి మరి తన భర్తతోటి తన అత్తగారింటితోటి సత్సంబంధాలు నెలకొల్పి, కష్టమైన నిష్ఠూరమైన బాధ అయినా ఇబ్బందులైనా, జీవితం అంటే అంత సాఫీగా జరిగే జీవితము కాదు. జీవితంలో ఒడిదొడుగులు వస్తూనే ఉంటాయి. భార్య ఎడ్ల భర్త, భర్త ఎడ్ల భార్య ఒకరికొకరు మరి గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు. వీటన్నిటి కూడా అధిగమించడమే క్రీస్తు మనకి ఇచ్చినటువంటి గొప్ప ప్రణాళిక. ఇది ఈ గ్రంథాన్ని కనుక నువ్వు చదివినట్టయితే, మీరిరువురు కూడా దీన్ని అనుకరించినట్టయితే, దీన్ని కనుక మీరు పాటించినట్టయితే మీ జీవితంలో మీకు ఒడిదొడుకులంటివి ఉండవు, కష్ట సమయాలన్నిటి రావు. కానీ మీరిద్దరు ఏం చేయాలంటే క్రీస్తుని మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించాలి. ఎప్పుడైతే క్రీస్తుని మీ యొక్క జీవితంలో మీరు ఆహ్వానిస్తారో అప్పుడు మూడో వాడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మీ యొక్క సమస్త సమస్యలకి ఆయనే తీర్చేవాడుగా ఉంటాడు. ఇక మీరు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఈ బాబు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని లేకపోతే అప్పు అడగడానికి ఎక్కడికి పోని అవసరం లేదు. ఆ అమ్మాయి నాకు ఇది కావాలని అడగవలసిన అవసరం లేదు. ఈ కుటుంబానికి కావలసిన పోషణ నిమిత్తమై దేవుడు ఏదేది కావాలో మానవుడికి ఆ సమస్తాన్ని సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో ఇంకొక రెఫరెన్స్ చదివి నేను ముగిస్తానండి. మన కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 5వ వచనం చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక నేను దూరముగా ఉన్నాను మీ యొక్క విషయంలో, ఆత్మ విషయంలో స్థిరమైనటువంటి విశ్వాసము. చదవండి, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను, మీ యొక్క యోగ్యమైన ప్రవర్తన ఎట్లా ఉండాలి చెప్పండి? యోగ్యమైన ప్రవర్తన కావాలి. లోకము కలుషితమైనటువంటి పాపపూరితమైనటువంటి లోకము, ఈ యొక్క పాపపూరితమైనటువంటి లోకము నుంచి నువ్వు బయటికి రావాలంటే అతి పవిత్రంగా నీవు ఉండాలి. ఇంకొక మాట చదవండి, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూచి. స్థిర విశ్వాసం ఇది చాలా ప్రాముఖ్యమైన విశ్వాసం. ఎట్లుండాలంటే చెప్పండి, స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసము కలిగి మీరు గనక ఉన్నట్టయితే ఇక మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. కామన్గా మనం వివాహం చేసుకున్నప్పుడు అందరికీ పెద్దగా ఇల్లు వాకిళ్ళు ఏమి కూడా ఉండవు, అందరికి అంతే సహజంగా. నా యొక్క వివాహంలో కూడా ప్రమాణం చేపిస్తున్నాడు పాస్టర్ గారు. ఏమని ప్రమాణం చేపిస్తుండంటే, నీ ఆస్తిలో భాగం అని ఇవన్నీ అంటా ఉంటే, నాకు ఉండటానికి ఇల్లే లేదు కదా, నేను ఏమికేం భాగం ఇవ్వగలుగుతాను అనుకున్నాను.
సహజంగా అదే కదా. ఏదో ఆస్తిపరుడికి మనం పాస్టర్ గారు చదివిస్తూ ఉంటాడు. ఇప్పుడు కొంచెం ఆయన మీరు వింటుంటారు, ప్రమాణాలు వింటుంటారు. అయితే నేను అనుకున్నాను, నాకు సరిగా ఏమీ లేదు కదా, నేను ఈమెకి ఏమి ఇవ్వగలను, నా జీవితంలో ప్రత్యేకంగా నేను ఆమెకి ఏమి ఇవ్వగలను అనుకున్నాను. ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసాన్ని కలిగి క్రీస్తు యొక్క మార్గంలో ఆయన ప్రబోధించిన ఆ సన్మార్గంలో ముందుకు సాగుతూ జీవించినప్పుడు ఏమీ లేని వారిని అందలం ఎక్కించేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమీ లేని మనల్ని తీసుకుని వెళ్ళి అందరం మీద కూర్చోబెట్టేవాడు. నీకు అసాధ్యమైంది ఏది కూడా ఉండదు. ఈ భూమి మీద నీకు వ్యతిరేకంగా ఏది కూడా ఉండదు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో మీ ఇరువురికి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ సన్మానమైన మార్గం అనగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినం మీరు చదువుతూ అనుకరిస్తూ, ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 2వ వచనం చెప్పిన రీతిగా దీన్ని చదువువాడును, వినువాడును, గైగునువాడును ధన్యుడు అంటాడు. అంటే మీరు దీన్ని చదవాలి, దీన్ని వినాలి, దీన్ని గైగునాలి. ఈ 3 మీరు పాటించినట్టయితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. దేవుడి యొక్క మాటలను దీవించడం, అంతేగాక మీ యొక్క రాబోయే పవిత్రమైన జీవితము, దాంపత్య జీవితాన్ని దేవుడు మరి అష్టైశ్వర్యాలతో, మరి మంచి ఆరోగ్యంతో మీ జీవితంతో దేవుడు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రత్యేకంగా రాజా నన్ను పిలిచి ఆహ్వానించిన రాజాకి, వారి అమ్మగారికి, అదే రకంగా వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలు, అభివందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నిజమే, వివాహం అన్నది 2 కుటుంబాలు, 2 మనసులు ఒకటిగా చేయబడుతున్నటువంటి శుభ సందర్భం కనుక ఇది ఆనందించవలసినటువంటి విషయం. కొంచెం స్తోత్రం అన్నప్పుడు కొంచెం చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. మాస్కులు అందరూ పెట్టుకొని ఉన్నారు, సంతోషం. ఎవరు గుర్తుపట్టట్లేదు, అందరూ మనోళ్లే. 2 కుటుంబాలు ఒకటే, అట్లనే ఉంచండి, ఏం కాదు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కనుక. ఇట్లనే మొన్న ఒక వివాహం చేసిన తర్వాత సంవత్సరం క్రితం ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి అడిగింది, అయ్యా మంచి అమ్మాయి అని చెప్పి మాకు పరిచయం చేశారు, నిజంగా మంచి అమ్మాయే, కానీ వచ్చిన కానించి మా అబ్బాయి అంటే అమ్మాయికి అతుకుపోయాడు, తల్లి మాటే మాత్రం కూడా వినట్లేదు, బెల్లంగా మారిపోయాడు, ఏం చేయాలి, వాడు నాతో మాట్లాడడం లేదు, అట్లనే ఉన్నాడు, కొంచెం వాడితో మందలిస్తారా అని ఆ అమ్మ వచ్చి నా దగ్గర పాపం బాగా మాట్లాడితే నేను అన్నాను, అది బైబుల్ పరంగా రైటేనమ్మా అన్నాను. ఇప్పుడు అయ్యగారు చెప్తుంటే అదే విషయం గుర్తొచ్చింది. తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. మర్చిపోలేదు కదా, హత్తుకున్నాడు కదమ్మా, దాంట్లో బాధ ఏముంది అని చెప్తే, ఏందో అయ్యగారు, ఈ అయ్యగారులతో మాట్లాడితే అన్ని సరిచేసి పంపిస్తూ ఉంటారని చెప్తుంది. నువ్వు అలాగనే ఉంటావయ్యా. ఎప్పుడు మిమ్మల్ని ఇద్దరు ఎవరు జతపరిచారు, దగ్గర కూర్చున్నారు, వాటర్ పడుతున్నాయా? సర్లే, కానీ అయ్యగారు వీళ్ళిద్దరు ఏకమైపోయారు. సరే, మంచిది. సమయంలో మా పెండ్లి కుమార్తె వాళ్ళ ఆత్మీయ తండ్రి గారు ఫిలిప్ అన్న మన మధ్యలో ఉన్నారు, స్థానిక దైవజనులు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వారు వచ్చి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి కడ వరకు చదివి పెండ్లి కుమార్తెను గురించి కొన్ని గ్రీటింగ్స్ తెలియజేసి పైనే కూర్చోవలసిందిగా కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం. అయ్యగారు వస్తుండగా చప్పట్లు కొట్టి వారిని వేదిక మీదకి మనం పిలుద్దాం. ప్రియులారా, హల్లెలూయా. మంచిది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27 నుంచి కొన్ని వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5 చదవండి. ఎవరైనా పెండ్లి కుమారుడు కానీ పెండ్లి కుమార్తె కానీ ఎవరైనా చదవచ్చు ఎఫెసీ పత్రిక. ఎందుకంటే వాతావరణం బాగలేదు కనుక చాలా తొందరగానే ముగించేస్తాం. 5:20 స్త్రీలరా, ప్రభువునకు వలె మీ సొంత లోబడి ఉండడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు. సౌండ్ సిస్టమ్ చూసుకోండి ఒకళ్ళు ఎవరన్నా.
క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఒక్క నిమిషం. 25 నుంచి కూడా 2 మాటలు. 25 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలు. ఇక్కడ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ ఉదయకాలం ఈ శుభ సమయాన నిన్ను స్తుతిస్తున్నాం. సౌడ్ జీవన్ అలానే సహోదరి ఉషా సలోమి వారు నీ సన్నిధిలో దైవజనులు సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో వారు పరిశుద్ధ వివాహంలో వాక్యానుసారంగా ప్రభా మరియు ఐక్యపరచబట్టుగాను పరిశుద్ధ వివాహంలో ఐక్యపరచబడే సమయంలో వారిని జ్ఞాపకం చేసుకోనండి, వారిని దర్శించండి, వారిని చేతులెత్తి ఆశీర్వదించండి. వారికి కావలసిన వారి జీవితంలో వారి వైవాహిక జీవితంలో కావలసిన నీ మాటలు నీ హెచ్చరికలు వారికి అనుగ్రహించి వారిని దర్శించుమని ఇక్కడున్న మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో 24వ వచనంలో సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. మొట్టమొదట ఏమని రాయబడిందంటే భార్యలు తమ పురుషులకు లోబడి ఉండాలి. ఆ తర్వాత ఏమని రాయబడి ఉందంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ వివాహంలో వీరిరువురికి దేవుడిచ్చేటువంటి సందేశము ఏమంటే ఆ ఉష తన కాబోయే యజమానుడికి అవుతున్నాడు, తన యజమానుడైనటువంటి జీవన్కు లోబడి ఉండాలి. అలానే ఈ సహోదరుడు జీవన్ తన సహచరి తనకు పెండ్లి భార్యగా సిద్ధపడుతున్న ఉండబోయే తన భార్యను ప్రేమించాల. ఇది వీరిరువురికి దేవుడిచ్చేటువంటి సందేశం. ఎలా ఉంటుందంటే ఆమె ఏమంటుంది, ఆయన నన్ను ప్రేమిస్తేనే కదా నేను లోబడేది అంటది. ఆయన ఏమంటాడంటే ఆమె నాకు లోబడితేనే కదా నేను ప్రేమించేది అంటది. కానీ బైబిల్ అలా చెప్పటం లేదు. ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు లోబడాలి. ఆమె లోబడినా లోబడకపోయినా నీవు ప్రేమించాల. ఇది భార్యాభర్తల యొక్క భార్యాభర్తలకు దేవుడిచ్చేటువంటి సందేశం. లోబడకపోతే ఈ 2 సూత్రాలు వారి మధ్య లేకపోతే ఏమవుతాయంటే ఆ కుటుంబం ఇక ఈ రోజు నుంచే సంసారం అనే సాగరంలో దూకుతున్నారు. ఇక చూడు ఎలా ఉంటాయి అంటే చాలా ఇప్పటి నుంచే పెళ్ళైనటువంటి తొలి రోజు నుంచే ప్రారంభం అవుతాయి అంట. ఏమయ్యి కలహాలు, వివాదాలు, మనస్పర్ధలు అన్నీ. ఒక చిన్న బైబిల్లో నుండి ఒక వృత్తాంతం చదివి ముగించేస్తాను. చూడండి ఎలాగ మనతో దేవుడు ఉంటేనే కానీ ఇవి కావు. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి.
ప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లి కూడా అక్కడ ఉన్నది. అంటే ఈ వివాహానికి అలా మరి పెండ్లి కుమార్తె తరఫున కానీ పెండ్లి కుమారుని తరఫున కానీ ఎవరైనా యేసు ప్రభు యొక్క తల్లికి లేకపోతే ఆ కుటుంబానికి బంధువులై ఉండవచ్చు. అందుకని యేసు తల్లి అక్కడ ఉండెను. అదే ప్రకారముగా యేసునాయన శిష్యుల ఆ వివాహమునకు పిలువబడి ఎప్పుడు పిలువబడేదంటే 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో 3వ దినం అంటే యేసుక్రీస్తు ప్రభు మొదటి అధ్యాయంలో బాప్తిస్మం తీసుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి అధ్యాయంలో బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన బాప్తిస్మం తీసుకున్న 3వ దినం అని అర్థం. 3వ దినం అంటే ఆయన బాప్తిస్మం తీసుకున్న 3వ దినం. ఈ 3వ దినం అని అంటే దేనిని తెలియచేస్తుందంటే 3వ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో 3 విషయాలు: ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానాన్ని తెలియజేస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ప్రేమించి లోక రక్షణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి 2020 సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద నరావతారిగా వచ్చి లోక రక్షణార్థమై పాప విమోచన క్రైధనంగా లోక కళ్యాణం కొరకు భూమికి ఆకాశానికి మధ్య తన ప్రాణాన్ని దానం చేశాడు. మానవుల యొక్క పాప శిక్షను భరించాడు. తన నిబంధన పవిత్ర రక్తమును చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఇది మొదటి రోజు. 3వ రోజు ఏంటంటే 3వ విషయం ఏమంటే ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన 3 దినములు సమాధిలో ఉన్నాడు. 2వ దినం ఆయన సమాధిని సూచిస్తుంది. 3వ దినం ఏమంటే మరణమును జయించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ 3 దినాలు లేక 3 అనేటువంటి విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము, భూస్థాపన, పునరుద్ధానం, మరణాన్ని జయించి తిరిగి లేచిన విషయాన్ని తెలియజేస్తుంది. ఆ 3వ దినమున ఆ వివాహంలో ఏమైందంటే వివాహం జరిగింది. అక్కడ యూదుల వాళ్ళ ఆచారం ఏమంటే వచ్చిన అతిథులందరికీ ద్రాక్షారసం ఇస్తారు. వారు ఇచ్చేటువంటి ఆతిథ్యం ఏమంటే ద్రాక్షారసం. విందులో ద్రాక్షారసం వారికి అనుగ్రహించబడుతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిందంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? మనం ఒక 500 మందిని ఆహ్వానించాం ఈ పెండ్లికి. 300 మంది భోజనం చేసిన తర్వాత భోజనం అయిపోయింది. మనం ఎలా ఉంటుంది మన పరిస్థితి? వచ్చినటువంటి అతిథులు కూడా వెళ్ళొస్తామని మనతో చెప్పగలరా? మనం కూడా సంతోషంగా వెళ్ళిరండి అని అనగలమా? అనలేం. అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది ఆ వివాహంలో. అప్పుడు ఏమన్నంటే యేసు ప్రభు తల్లి అక్కడ ఉన్నది. యేసు ప్రభు తల్లి యేసుతో అన్నది కదా. ఏమన్నదంటే ఒక మాట చెప్పింది. యేసు ఆమెతో ద్రాక్షరసమైనప్పుడు యేసు తల్లి వానికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్షరసం అయిపోయినదని ప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లి ఆయనతో అంది, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అయితే ఆయన ఒక మాట చెప్పింది. యేసు ప్రభు వారి తల్లి పరిచారకులు ఏం చెప్పిందంటే ఆయన మీతో చెప్పునది చేయుడి. కాబట్టి ఇక్కడ ఆ వివాహంలో ఆమె చెప్పిన విషయం ఏమంటే ఆయన మీతో చెప్పునది చేయుడి. ఇప్పుడు ఈ ఇద్దరికి దేవుడు చెప్పే మాట ఏమంటే ఆయన మీతో చెప్పునది చేయుడి. కుటుంబంలో యేసు ప్రభు ఏం చెప్తాడో అది చెయ్యాలి. ఆయన మీతో ఒక మాట చెప్తాడు, అది చెయ్యండి అని చెప్పింది. ఎలా చెప్తాడు? ప్రతిదినము చెప్తాడు యేసు ప్రభు ప్రతి కుటుంబానికి. ఎలా చెప్తాడు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన చేసుకుని కుటుంబ ప్రార్థన చేసుకుంటే, వాక్యము చదివితే, పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాండము నుండి వరుసగా ప్రతిదినము మోకాళ్ళ మీద చదివితే, సాయంత్రము క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుండి వరుసనే ఒక అధ్యాయం చొప్పున చదివితే దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఒక విషయం చెప్తాడు, దేవుడు తన స్వరం వినిపిస్తాడు. అప్పుడు మీరు అది చెయ్యాల. కుటుంబానికి ఇదేంటంటే ఆయన మీతో చెప్పునది చెయ్యండి. ఇది చేసినంత వరకు ఏం సమస్య ఉండదు. ఇది ఎప్పుడైతే చేయకపోతామో, అమ్మోళ్ళు చెప్పింది, నాన్నోళ్ళు చెప్పింది, బంధువులు చెప్పింది చేస్తామో,
ఇక ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, కలహాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఆయన వారి తరపున మాట్లాడతారు, ఈమె వారి తరపున మాట్లాడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మీతో చెప్పునది చేయండి. ఒకటి. తర్వాత ఏమంటే వాళ్ళు ఏం చేసినారంటే యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉన్నాయి. యూదులు ఏంటంటే వాళ్ళ శుద్ధీకరణాచారం ప్రకారము 6 రాతి బాణలు ఉంచుతారు. ఆ రాతి బాణంలో నీళ్లతో నింపుతారు. ఆ నీళ్లు వచ్చిన అతిథులకు శుద్ధీకరణ అంటే కాళ్ళు చేతులు కడుక్కోవటానికి అక్కడ ఉంచుతారు, ఆ గేటు దగ్గర. వారి యొక్క శుద్ధీకరణాచారం అది. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పినాడంటే ఆ 6 రాతి బాణల నిండా నీళ్లు నింపుడి. ఇప్పుడు ఏం చేయాలా? చెప్పింది చేయమన్నాడు. 6 రాతి బాణలు. ఆ రాతి బాణలు, రాతి బాణ ఏంటంటే మనిషి యొక్క హృదయాన్ని సూచిస్తుంది. మా నరుని హృదయము అదే రాతి గుండెని మీలో నుండి తీసివేసి నేను మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. మన హృదయాలు రాతి గుండె, కఠినాస్తుల మనుషులు, కఠినమైన హృదయం కలిగిన వారు. 6 రాతి బాణలు ఏమి నింపమన్నాడంటే నీళ్లను నింపండి అన్నాడు. నీళ్ళంటే దేవుని వాక్యం. వాక్యమును ఉదక స్నానము చేత. వాక్యము అనే ఉదక స్నానం అంటే నీళ్లు, వాక్యమనే నీళ్లతో స్నానం చేయండి అని. వాక్యము దేన్ని సూచిస్తుందంటే, నీరు దేన్ని సూచిస్తుందంటే క్రొత్త నిబంధనలో వాక్యాన్ని సూచిస్తుంది. మీ కఠినమైన హృదయములు మనిషి, నా హృదయంలో ఏముండాలా? వాక్యముతో నింపుకోవాలా. దేవుని వాక్యాన్ని వారు ప్రేమించాలా, దేవుని వాక్యాన్ని వారు చదవాలా, దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవటం నేర్చుకోవాలి. అంత సులభమైన విషయం కాదు. బోధించేవారికి నింపుకోవాలా. వాక్యమును ఏం చేసినట్టు నీ జీవితంలో వాక్యం ఉండాలి. నీ జీవితాల్లో ఏముండాలంటే నీళ్లతో నింపుడి అన్నాడు. వాళ్ళు ఏం చేసినారంటే ఆ నీళ్లతో నింపేశారు. ఇంకొక మాట ఏం చెప్పారంటే అంచుల మట్టుకు నింపండి అని చెప్పాడు. అంచుల మట్టుకు నింపటం అంటే ఏంటంటే పూర్తిగా దేవుని వాక్యమునకు పూర్తిగా విధేయత చూపించుట. విధేయత. మనం ఏం చేస్తారో వాక్యమును చదివి, వాక్యమును మన జీవితంలో, హృదయంలో నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అన్నాడు దావీదు. లేకపోతే ఆ కీర్తనకారుడు 119వ కీర్తన ఎవరు రాశారో మనకు అంత క్లారిటీగా తెలియదు, కానీ ఆయన ఏమన్నాడంటే 119వ కీర్తన 11వ వచనంలో నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. కాబట్టి వాక్యమును నీ జీవితంలో ఉండాలని, నీ హృదయంలో, నీ నోట వాక్యం ఉండాలని లేఖనాలు 36వ కీర్తన చెప్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఆ వాక్యమును, ఆ నీళ్ల బాణలను సంపూర్ణంగా నింపమన్నాడు. అంచుల మట్టుకంటే అది పూర్తి విధేయత. వాక్యమునకు మనం విధేయత చూపించాలి. వినటం కాదు, చదవటం కాదు, దానిని లోబడి ఆ ప్రకారం జీవించటానికి అభ్యాసం చేసుకోవాలా. అంచుల మట్టుకంటే పూర్తి విధేయత, లోబడేదాన్ని. దేనికి? దేవుని వాక్యమునకు లోబడాలా, సంఘ క్రమానికి లోబడాలా, వాక్యమునకు విధేయత చూపించాలి. వారేం అంచులు మట్టుకు నింపారు. ఇప్పుడు ఏమన్నారంటే మీరు తీసుకెళ్ళి పోయండి అన్నాడు. మూడవదిగా తీసుకెళ్ళిపోయండి. ఇదేంటి ప్రభువా, వారికి ద్రాక్షరసం పోయాలి కానీ కాళ్ళు కడుక్కునే నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి గ్లాసుల్లో పోసి తాగమంటావేంటి అని అడగల. వాళ్ళు ఏమంటారు? తాగమంటారు ఏంటి, వాళ్ళకి పొయ్యమంటారేంటి? వాళ్ళు ఊరుకుంటారా? వారు ఏం చేసినారంటే ఎదురు చెప్పలేదు, తిరుగుబాటు చేయలేదు, ఎదురు ప్రశ్న వేయలేదు. దేవునికి ఎదురు ప్రశ్న వేయకూడదు. దేవుడు సమస్తం ఎరిగినవాడు, సర్వజ్ఞుడు. ఆయన ఏం చెప్తే చేయటం అంతే. దూకమంటే దూకటమే, దిగమంటే దిగటమే. దిగమంటే ఒక ఆయన అన్నాడంట, నేనంటే ఏంటో చెప్తాను ఆగండి అన్నా అంట. 3 అంతస్తులు బిల్డింగ్ మీదకి పిలిచినాడంట తన ఒక సైనికుణ్ణి, ఒక నియంత. ఆ హిట్లర్ అనే నియంత నేనంటే నీకేంటో చెప్తానన్నా అంట ఇంకొక ఆయనకి. 3 అంతస్తుల బిల్డింగ్ మీద తీసుకెళ్ళాడంట ఒక సైనికుణ్ణి. అరే ఇక్కడి నుంచి దూకరా అన్నాడంట. దూకాడంట, చనిపోయాడు. దట్ ఈజ్ హిట్లర్ అన్నాడు. దేవుని వాక్యమునకు అలాగలోబడ, నువ్వు అటు చూడు ఇటు చూడు నా ఇంకా. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే లోబడటమే కాదు, తీసుకెళ్ళిపోయమంటే పోసిన, అంటే విశ్వాసం ఉంచారు. ఏముంది, యేసు ప్రభు పోయమన్నాడు, దీంట్లో ఏదో మహత్యం ఉంది. వారు విశ్వాసంతో తీసుకెళ్లి పోస్తుంటే ఏమైపోయినంటే నీళ్లు ద్రాక్షారసం అయిపోయినాయి. నీళ్ళు ఏమైపోయినాయి?
ద్రాక్షారసం అయిపోయినాయి. కాబట్టి నీళ్లు ద్రాక్షరసమే. నీటికి ఏమైంది? రంగు, రుచి, వాసన. అంటే 3 మార్పు. యేసు ప్రభుకి ఎప్పుడైతే నీవు లోబడతావో నీ జీవితంలో మార్పు వస్తుంది. నీ రంగు మారుతుంది, నీ రుచి మారుతుంది, నీ వాసన మారుతుంది. అలాగే నీ జీవితం యేసు ప్రభు యొక్క సారూప్యం. ఏమవుతుంది? ద్రాక్షరసం ఏమైందంటే అది సంతోషానికి సాదృశ్యం. అప్పుడు నీ వైవాహిక జీవితం, న్యాయాధిపతులు వదిలే, మీరు చదవద్దులే కానీ 9, 12, 13 వచనాల ప్రకారము ద్రాక్షరసము సంతోషాన్ని సూచిస్తుంది. అప్పుడు నీ కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ ప్రకారం లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆ కుటుంబంలో సంతోషం. అప్పుడు దేవునికి మహిమ కలిగింది. మన కుటుంబ వ్యవస్థ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కనుక ఈ సమయంలో దేవుడి కుటుంబాన్ని ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. మంచి వాక్యం చెప్పిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి వివాహ కార్యక్రమం కనుక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగనే లేట్ అవుతూ ఉండొచ్చు. ఇంకా 12 అవుతుంది టైము. కొద్దిగా దైవజనులు రిజిస్టర్ గారు మన మధ్యలోనే ఉన్నారు. వారికి అవకాశం ఇవ్వడానికంటే ముందు వారి పాప మన మధ్యలో ఉన్నారు. ఒక చరణము ఒక పల్లవి అక్కడే ఉండి పాడుతుంది. రానండి, ఎదరికి రా, పైకి రా, పర్లేదు. దయచేసి దాని తర్వాత ఇక మరి ఏ సమయం ఎవరికి ఇవ్వడం లేదు. ఈ సమయంలో పెండ్లి కుమారుడు వాళ్ళ దైవజనులు రూబేనయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా నేను వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అయ్యగారు పెండ్లి కుమారుడు వాళ్ళ ఆత్మీయ తండ్రి గారు వారు ఉండడం ఎంతో సంతోషం మనకి ఈ సమయంలో. వారు వస్తుండగా చప్పట్లు కొడదాము దయచేసి ప్రతి ఒక్కరం కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. జీవన్వరుడుగా విచ్చేసిన శుభవేళ, ఉషా వధువుగా కనిపించే తన జతగా. జీవన్వరుడుగా విచ్చేసిన శుభవేళ, ఉషా వధువుగా కనిపించే తన జతగా. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము, నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. అందరం చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. హల్లెలూయా.
స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో రిజిస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. దైవజనులు ముదిగొండ పరిసర ప్రాంతాలలో దేవుని యొక్క సేవకులుగా అభిషేకించబడి ఆయా ప్రాంతాలలో పరిచర్య చేస్తున్నటువంటి జైపాల్ గారు మన మధ్యలో ఉన్నారు. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయని మాకు కూడా తెలుసు. ఏంద్రా బాబు ఊకే సెల్ ఫోన్లో చూస్తున్నాం అంటే మేము లైవ్ ప్రోగ్రాం చూస్తున్నాం అని చెప్తున్నారు. మంచిది. లైవ్ ప్రోగ్రాం కూడా పెండ్లి కుమారుడు వాళ్ళ టీము, పెండ్లి కుమార్తె వాళ్ళ టీం, మరి అదే రిజిస్టర్ గారు కూడా లైవ్ ప్రోగ్రాం లింక్ అందరికీ పంపించారు. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వివాహానికి రాలేని వాళ్ళకి ఆ లింక్స్ షేర్ చేయండి. వాళ్ళు అక్కడి నుంచి చూసి నూతన వధూవరులని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ సమయంలో జైపాలయ్య గారికి సమయాన్ని అప్పగిస్తుండగా అందరం చప్పట్లు కొట్టి ఈ సమయంలో దైవజనులకి ఈ సమయాన్ని అప్పగించుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ వివాహానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. చెప్పొచ్చుగా, అడిగి మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది. అదే రీతిగా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు ఈ రోజున పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడడానికి మన మధ్యలో వేదిక మీద ఉన్నటువంటి వరుడు జీవన్కును వధువు ఉషా సలోమికిని నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వాతావరణం ప్రతికూలంగా ఉంది కనుక చాలా క్లుప్తంగా ఈ వివాహ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఎవ్వరు కంగారు పడొద్దు. చాలా క్లుప్తంగా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ లైవ్ ప్రోగ్రాం ఇక్కడికి రాలేని వాళ్ళకి, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా లైవ్ లో చూడాల్సిన పని లేదు. డైరెక్ట్ గా మీరు మా వైపు చూడండి. ఒకవేళ మీ స్నేహితులు ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లింక్ షేర్ చేయండి. ఫోన్ పక్కన పెట్టి మీరు డైరెక్ట్ గా వివాహాన్ని తిలకించండి. అదే రీతిగా అక్కడక్కడ ఉండి ఈ వివాహానికి రాలేక ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఈ వివాహాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. నాకంటే ముందుగా అభిషక్తులు, దేవుని దాసులు వివాహాన్ని గురించిన అమూల్యమైనటువంటి విషయాలు మనతో పంచుకున్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను ప్రసంగం ఏమి చేయను, కానీ సరాసరి వివాహంలోనికి వెళతాను. మన మధ్యలో ఉన్నటువంటి వధూ వరులు అంటే వివాహం ద్వారా జతపరచబడడానికి వచ్చిన బిడ్డలు లేచి నిలబడతారు. ఈ పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెకి ఇవ్వడానికి, పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడికి ఇవ్వడానికి బాధ్యులైనటువంటి వారు, పోషకులు ఎవరైనా ఉంటే వేదిక దగ్గర ఉండండి. అప్పుడే వేదిక మీదకి రామాకండి, మీరు మాకు సమీపంగా ఉండండి. నెక్స్ట్, వివాహానికి సంబంధించినటువంటివి ఏమి తెచ్చినా అవన్నీ కూడా వేదిక మీద పెట్టండి. ఆ మూమెంట్లు మీరు ఎత్తుక్కోకుండా వివాహానికి సంబంధించిన ప్రకటన కాగితం కానీ, ఈ వివాహం జరిగించుకోవడానికి తెచ్చిన దండలు కానీ అన్ని కూడా వేదిక మీద పెట్టండి. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేవాళ్ళు, అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేవాళ్ళు, పోషకులు ఈ సమీపంగా ఉండాల్సిందిగా ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉన్నారో సంతాపంగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఉంటే చేతులు ఎత్తి పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. మీరు సంతోషంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో మ్యారేజీ జరిపించేటువంటి రిజిస్టర్ గా ఇక్కడ నిలవబడినటువంటి ఈ యొక్క యవనస్తుడు, యవన సహోదరికి వివాహాన్ని గురించిన 2 విషయాలు జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. వీరికి మాత్రమే కాదు, ఇప్పటికే వివాహం చేసుకున్న వారు కానీ, వివాహం చేసుకోబోతున్న వారు కానీ ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. మరి విశేషంగా మీరు జాగ్రత్తగా వినాలి. అన్ని మర్చిపోండి. ఇక బయట అన్ని మర్చిపోయి మీరు ఇప్పుడు ప్రజెంట్ గా వివాహంలోకి వస్తున్నారు. జాగ్రత్తగా వినండి మాటలు. వివాహము, బైబిల్ సెలవిస్తుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దేవుని మహాకృప, జీవన్ ఉషాల వివాహం నేను జరిగించేటువంటి 102వ వివాహం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూప్రపంచంలో మనిషి జీవితంలో ఏదైనా అద్భుతమైన కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే అది వివాహం.
మనిషి పుట్టుక, మనిషి మరణం మనిషికి తెలియకుండానే జరుగుతున్నాయి. కానీ మనిషి జీవితంలో అతి ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది వివాహం. అన్నీ తెలిసి యుక్త వయసులో పరిపూర్ణమైనటువంటి పరిపక్వతకు వచ్చిన తర్వాత జరిగించుకునే ఓ మహత్తరమైనటువంటి కార్యం వివాహము. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథం వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని దేవుడు చెప్పాడు. ఎందుకు వివాహము అన్ని విషయముల్లో ఘనమైందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయం గమనించండి. ఈ సృష్టి ఆరంభం వివాహముతోనే ప్రారంభమైంది. ఈ సృష్టి ముగింపు కూడా వివాహముతోనే ముగించబడింది. ఏదెను వనములో అవ్వ ఆదాముల యొక్క వివాహముతో ఈ యొక్క సృష్టి ప్రారంభించబడింది. మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి మరి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తిరిగి వచ్చినప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ద్వారా ఈ యొక్క ప్రభు రాకడ దినం ఆసన్నమైందని మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వివాహం అనేది ఈ సృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. ఈ వివాహాన్ని గురించి ఇంకా విస్తరించి మాట్లాడే పరిస్థితుల్లో ఎవరు కంగారు పడమాకండి. దేవుని యొక్క మహాకృప, దేవుడు చక్కగా ఈ వివాహాన్ని కార్యక్రమాన్ని జరిగిస్తారు. అందరూ జాగ్రత్తగా విందాం. వివాహ వ్యవస్థలో ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మనుషులు ఏర్పాటు చేసుకుంది కాదు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మనిషి తన జీవితంలో ఈ వివాహ వ్యవస్థ ద్వారా స్త్రీ పురుషుడు ఐక్యపరచబడి వారిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరికి ఒకరు లోబడుచు వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి, ఈ భూలోకానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. గాని శరీర కోరికలు తీర్చుకోవడానికి, ఏదో సుఖభోగాల కోసం, ఇంకా వేరే వ్యర్థమైన వాటి కోసం ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేయలేదు. అందుకనే వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనదిగా ఉండవలెను అని వాక్యము ద్వారా ప్రభు చెప్పారు. కనుక ఈ ఘనమైన ఈ వివాహ వ్యవస్థ ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఘనముగా ఎంచాలి, సంతోషకరంగా జీవించాలి, ఆనందకరంగా జీవించాలి. ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో ఈ వివాహం ద్వారా జతపరచబడినటువంటి బిడ్డలు ఏ వివాహములోనైనా, ఏ కుటుంబ వ్యవస్థలోనైనా అనేకమైన కొరతలు, అనేకమైన కష్టాలు, అనేకమైన నష్టాలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు అనేవి ప్రతి ఇంట్లో ఉంటాయి. మరి మీ ఇంట్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక కొరత అనేది ఉంటుంది. అయితే కొరతలు ఉన్నటువంటి వారి జీవితాల్లో ఏ కొరత లేకుండా, ఏ కొదువ లేకుండా సంతృప్తిగా, సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరూ జీవించాలంటే నేను చెప్తున్న ఒకే ఒక్క మాట, ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి ఉందురుగాక. యేసయ్య ఉన్న ఇంటిలో ఏ కొరత ఉండదు. కానా వివాహంలో యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ కొదువుగా ఉన్న ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చి అక్కడ ఉన్న కొరతను ప్రభు తీర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా తీర్చాడంటే, మొదట పోయబడిన ద్రాక్షారసము కంటే రెండవసారి పోయబడిన ద్రాక్షారసం అతి మధురముగా ఉండినట్లుగా దేవుడు మధురాతి మధురంగా ఆ ద్రాక్షారసాన్ని మార్చారు. కనుక వీరి జీవితంలో కూడా ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో. సంతోషంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నారు. జీవనం, ఉష చాలా సంతోషంగా ఉన్నారు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశము నుండి దేవుడే ఆనందిస్తున్నటువంటి కార్యక్రమం. ఇలా ఈ సంతోషం, ఇప్పుడున్న సంతోషం కంటే వీరి జీవితాంతం, కలకాలము, జీవితకాలం ఈ ఆనందం రెట్టింపు అగునట్లుగా ప్రభు అయిన యేసుని కలిగి ఉండాలి. 1. 2, మీరు యేసు ప్రభు మాట వినాలి. 3, యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వసించాలి.
ఈ మూడు ఎవరైతే కలిగి ఉంటారో, యేసు క్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉండాలి. యేసు లేకుండా నీకు ఎన్నెన్ని ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని ఐశ్వర్యాలున్నా, యేసు లేకపోతే మనకున్నవన్నీ గుండు సున్నా. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా కలిగి ఉండాలి. యేసయ్య ఉంటే నీరు కూడా ద్రాక్షారసంగా మార్చబడిద్ది. యేసయ్య ఉన్న ఇంటిలో చేదైన అనుభవాలు మధురంగా మార్చబడతాయి. యేసయ్య ఉన్న వారి జీవితాల్లో ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలు పాయలుగా చేసి ఆరిన నేలలో ప్రభువు నడిపించినట్లుగా వారి జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ దేవుడు తొలగించి ఆశీర్వాదకరంగా వారిని నడిపిస్తాడు. మొదటిగా యేసుని కలిగి ఉండాలి. 2, యేసయ్య మాట వినాలి. 3, యేసు క్రీస్తు ప్రభుల వారి యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాలి. అలా ఉండినట్లయితే ప్రతి ఒక్క వివాహ వ్యవస్థ, ప్రతి కుటుంబంలో ఏ కొరతలు ఉండవు, ఏ కొదువులు ఉండవు. ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం బిడ్డలముగా, వరుడైన యేసుక్రీస్తు వారికి మనం భార్యగా మార్చబడినప్పుడు యేసుక్రీస్తులో ఉన్న సర్వ సంపదలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఉష జీవన్కి భార్యగా మారబోతుంది. ఇప్పుడు ఉష జీవన్కు భార్యగా మారిన తర్వాత జీవనికి సంబంధించిన ఆస్తులు అన్ని ఉషాకు సొంతం అయితే కావా? అవుతే కావండి? ఆమెకు కూడా సొంతం అవుతాయి. అలాగునే మనం కూడా వధువు సంఘముగా, వరుడైన యేసుక్రీస్తు వారికి సంఘముగా, ఆయనకు బిడ్డలముగా, ఆయనకు భార్యగా మనం కూడా మారినప్పుడు యేసుక్రీస్తులో ఉన్న సర్వ సమృద్ధి, యేసుక్రీస్తులో ఉన్న సర్వ సంపదలు దేవుడు మనకు అనుగ్రహించి ఆయనకున్న వాటన్నిటికీ మనలను కూడా దేవుడు వారసులుగా చేస్తాడు. అట్టి వారసత్వం దేవుడు మనకు దయచేసి ఆయనలో ఉన్నటువంటి సర్వ సమృద్ధి మనకు అనుగ్రహించి ఈ భూమి మీద బ్రతుకు దినములన్నిటిలో సుఖముగా, సౌఖ్యముగా, ఆనందంగా జీవించున్నట్లుగా ఈ 3 లక్షణాలు దేవుని యందు కలిగి ఉండాలి. ఇక 2 విషయాలు నేను చెప్తాను. ఒకటి, ప్రతి కుటుంబం ఆనంద నిలయంగా ఉండాలంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎంతకాలం ప్రేమించాలంటే ఊపిరి ఉన్నంత వరకు భర్త భార్యను ప్రేమించాలి. పెళ్ళైన ప్రారంభంలో హనీ హనీ అని తిరుగుతూ ఉంటారు. అదే భర్త నిలిపోయిన తర్వాత నువ్వు నా శని శని అంటాడు. అలా కాదు. ఈ హనీ అనేటువంటి మాట జీవితకాలం ఉండాలి, జీవితకాలం ప్రేమించాలి. అలాగనే భార్య కూడా భర్తకు లోబడి ఉండాలి. ప్రతి విషయంలో మన పితరుడైన అబ్రహాముకు శారమ్మ లోబడి ఉన్నట్లుగా ప్రతి భార్య తమ భర్తలకు లోబడి జీవించాలి. ఆ విధంగా మీరు దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన మాట విని ఆయనను మీరు కలిగి జీవిస్తే, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు లోబడి జీవిస్తే కుటుంబ వ్యవస్థలో కొన్ని కలహాలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అలాంటి సమయంలో ఓర్పు కలిగి జీవించాలి. మీరిద్దరూ ఓర్చుకొని జీవించాలి. ఒక మాట చెప్తా, ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడైద్ది. ప్రైజ్ ది లార్డ్. ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడైద్ది. ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడు కావటం ఏంటి అని అనుకుంటున్నారేమో. కోడి గుడ్డు పెట్టగానే అట్టేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఒక మూలకు కూడా రాదు. అదే గుడ్డును పొదగేసి పిల్లం చేసిన తర్వాత ఒక 6 నెలలు ఓర్చుకుంటే ఆ పిల్ల కాస్త గుడ్డు కాస్త పిల్లయ్యి పెట్టయి కోడి పెట్టయిద్ది. అప్పుడు దాన్ని కోసుకొని తింటే సట్టెడైద్ది. దేవునికి స్తోత్రం. అలాగనే ఓర్పు కలిగి ఉండాలి ప్రతి భార్య భర్త వారి జీవితంలో. నువ్వంటే అంత, నేనంటే అంత అని ఒకరినొకరు నువ్వు నేను అనుకుంటే కుటుంబ వ్యవస్థలో సంతోషాన్ని కోల్పోతాం. కనుక ప్రతి ఒక్క విషయంలో కూడా మీరిద్దరూ ఒకరి ఎడల ఒకరు ఓర్పు కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు ఓర్పు కలిగి సహనం కలిగి జీవించాలి. ఒకటి, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 2, ఒకరికొకరు లోబడాలి. 3, ఒకరినొకరు ఓర్చుకొని జీవించాలి. అతి రీతిగా జీవించి దేవుడు అనుగ్రహించే దైవ దీవెనలకు మీరు పాత్రులుగా మారుదురుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఇంతవరకు ఈ బిడ్డల ఆశీర్వాదం కొరకు దేవుడు మాట్లాడినటువంటి ఈ అమూల్యమైనటువంటి వర్తమానాలన్నీ
దేవుడు ఆశీర్వదించి ఈ వివాహ కార్యక్రమాన్ని దేవుడు జయకరంగా జరిగించున్నట్లుగా మనమందరం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రూబేనయ్య గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. మనమందరము కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయచేసి అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, స్తుతులు కానుమూతుడైన తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ కృప ఎంతో విస్తారమైనది, అది జీవము కంటే ఉత్తమమైనది. మీరు చేసే కార్యములు కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. అట్టి ఆశ్చర్య కార్యాలు మనుషుల మీరు కలిగిన తలంపులు అవి లెక్కకు మించినవి. అటు గొప్ప తలంపులు మీరు కలిగిన దేవుడవు. దేవా, మీ కృప చొప్పున, మీ కనికరము చొప్పున యవన బిడ్డలునైనా జీవన విషయాలను మీరు ప్రేమించి వివాహ సమయం వరకు మీరు నడిపించారు. అందును బట్టి వందనాలు. దేవా, మొదటిగా మీ దాసులు మాట్లాడారు. తదుపరినైనా మీ దాసులనైనా యవన బిడ్డలు కావలసిన శ్రేష్టమైన మాటలు అందించారు. దేవా, వారిద్దరునైనా ఒక కుటుంబముగా జతపరచబడబోచుండగా ఏ విధముగా జీవించాలో, కష్టాలలో, నష్టాలలో, సంతోషాలలో, ఆనంద సమయంలో ఏ విధంగా మిమ్మల్ని వెంబడించాలో, ఏ రీతిగా మేము విశ్వాసం ఉంచాలో నేర్పించారు. వారు బ్రతుకు కాలం అంతయు కూడా వారి జీవితంలో ఊపిరి ఉన్నంత కాలము విడిచిపెట్టక మీరు చెప్పినది చేస్తూ, మీ మాటలను విశ్వసిస్తూ, ఎల్లప్పుడూ మిమ్మల్ని వెంబడిస్తూ, మీ నామమునకు మహిమను, వారి జీవితమునకు ఆశీర్వాదకరముగా జీవించుటకు సహాయం చేయమని, ఇప్పుడు జరుగుచున్న వివాహ కార్యక్రమం అంతటిలో తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడికి ఇచ్చేవారు, పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెకి ఇచ్చేవాళ్ళు వేదిక దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరు కొంచెం ముందుకు రండి అన్న, ముందుకు రండి. ఇంకొంచెం కొంచెం ఇంకొంచెం రైట్. ఇటు తిరిగినానా, ఇటువైపు తిరిగి. నువ్వు కొంచెం వాడు జరుగునాను, కొంచెం దూరం జరుగు, ఇంకా జరుగు, ఇంకా జరుగు. రైట్. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ జాగ్రత్తగా ఆలకించండి. మీ ఎదుట నిలవబడినటువంటి జీవన్ అనేటువంటి యవనస్తుడు మరియు ఉషా షలోమి అనబడినటువంటి యవనస్తురాలు. అమ్మా వినండి, అయ్యలారా వినండి, జాగ్రత్తగా వినండి. వీరిద్దరూ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడాలని ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోకూడదని, వీరిద్దరూ జతపరచబడకూడదని న్యాయ సంబంధమైన ఆటంకం ఏదన్నా ఉంటే, మీలో ఎవరికైనా ఆటంకం ఉంటే అది ఇప్పుడే తెలియపరచాలి. లేకపోతే మీ జీవిత కాలం అంతా కూడా వీరి వివాహ జీవితాన్ని గురించి ఏ విధమైన ఆక్షేపణలు తెలియపరచకూడదని మ్యారేజ్ రిజిస్టర్గా ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఆటంకం ఉందా? లేనట్లయితే ఈ వివాహం మీ అందరికీ సమ్మతి అయితే మీ కుడి చేతిని ఫుల్లుగా పైకి లేపి మీ సమ్మతిని తెలియపరచాల్సిందిగా మనవి చేస్తున్నాను. వీడియో కూడా అటు తిప్పండి అయ్యా, అలాగనే ఉంచండి, అలాగనే ఉంచండి. మీరు చెయ్యి ఎత్తలేదంటే మీకు ఇష్టం లేదని నాకు అర్థం. స్టేజీ మీద ఉన్నోళ్ళు కానీ అందరూ చెయ్యి పైకి ఎత్తారు. ప్రైజ్ ది లార్డ్. మీరిద్దరు ఎత్తారా? రైట్, మంచిది. మనందరికి ఇష్టం. వారిద్దరిని ప్రత్యేకంగా అడుగుతాం, ఎందుకంటే మనందరిలాగా అడగటం కాదు, వాళ్ళని సపరేట్గా అడగాలి. ఏరయ్యా, అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేవాళ్ళు, బాధ్యులు, పోషకులు, ఈ ఇట్టనే లేట్ అయిపోద్ది. ముందే చెప్పా నేను, వచ్చి వేదిక దగ్గర ఉండాలి అని. దేవునికి మహిమ కలుగునుగా. త్వరగా రావాలి, వేదిక మీదకి వచ్చేయాలి. వివాహమన్నది పవిత్రమైనది, వరుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, వరుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు
ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగభాగముగా ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగభాగముగా నారిగా సహచారినిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారినిగా స్త్రీని నిర్మించినాడు ఇచ్చినటువంటి ప్రకటన కాగితాలు తీసుకొని రావాలి. వివాహమన్నది పవిత్రమైనది ప్రకటన కాగితాలు దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గనుడైన పెళ్లి కుమార్తె తరపున ఏర్పరచినది ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని పెళ్లి కుమారుడు తరపున కూడా ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరస్సుగా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ ప్రత్యేకమైన సమయంలో వచ్చిన మనందరికి ఇష్టమైంది. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో పెళ్లి కుమారుడి తరపున వారిని అడుగుదాం. ఈ వివాహం వారికి ఇష్టమో కాదో. మీ పేరయ్యా? నాగేశ్వరరావు గారు, మీ కుమారుడు జీవన్కి మీ ఎదుట నిలబడినటువంటి కన్యక ఉషా అనబడినటువంటి సలోమిని మీ కుమారుడికి భార్యగా మీ ఇంటికి కోడలుగా చేసుకోవటం మీకు ఇష్టమేనా? మీరు నోటి వినపడాలి. రైట్. అందరం చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. వారికి ఇష్టమైంది. ఇప్పుడు పెళ్లి కుమార్తె తరపున బాధ్యులైనటువంటి వారిని పోషకులను అడుగుదాం. ఎవరు? మీరేనా? మీ పేరు? రాము గారు, మీ కుమార్తెను ఎదుట నిలబడినటువంటి యవనస్తుడు జీవన్కి భార్యగా, జీవన్ని మీ ఇంటికి అల్లుడుగా చేసుకోవటం మీకు హృదయపూర్వకంగా ఇష్టమేనా? రైట్. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికి ఇష్టమైంది. ఈ ప్రత్యేకమైన సమయంలో మీకు ఇష్టమైంది, ఇరు పక్షాల వారికి ఇష్టమైంది. ఇప్పుడు అసలు వీళ్ళిద్దరికి ఇష్టమో కాదో తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా పెళ్లి కుమారుని అడుగుదాం. జీవన్, నీ ఎదుట నిలబడినటువంటి కన్యక ఉషా సలోమిని నీకు భారీగా చేసుకోవటం నీకు హృదయపూర్వకంగా ఇష్టమేనా, లేకపోతే ఎవరైనా ఒత్తిడి చేస్తే ఈ పెళ్లి ఒప్పుకున్నావా? హృదయపూర్వకంగా ఇష్టమే. రైట్. దేవునికి స్తోత్రం. రైట్. పెళ్లి కుమార్తెను అడుగుదాం. ఉషా, నీ ఎదుట నిలబడినటువంటి యవనస్తుడు జీవన్ని నీకు భర్తగా చేసుకోవటం నీకు హృదయపూర్వకంగా ఇష్టమేనా, ఎవరైనా ఒత్తిడి వల్ల ఈ వివాహానికి ఒప్పుకున్నావా? హృదయపూర్వకంగా. అందరం చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. రైట్. మనందరికీ మీకు ఇష్టమైంది, ఇరుపక్షాల పెద్దలకి ఇష్టమైంది, వరుడికి వధువుకి ఇష్టమైంది. ఈ వివాహం చేయటం నాకు కూడా ఇష్టమే. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ ప్రత్యేకమైన సమయంలో పెండ్లి కుమార్తె కుడి చేయిని పట్టుకొని, అయ్యా పెండ్లి కుమార్తె కుడి చేయిని పట్టుకొని కొంచెం బైబిల్స్ పక్కన పెట్టండి. అంతవరకు పెండ్లి కుమార్తె కుడి చేయిని పట్టుకొని పెండ్లి కుమారుడు కుడి చేతులు పెట్టండి. మీరు కుడి చేతిని పట్టుకోండి. అబ్బాయిది కుడి చేయిని ఎత్తి పట్టుకోండి. అట్లా ఒక్క నిమిషం వదలండి. రైట్. ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టండి. రైట్. అమ్మాయి చేయి తీసి అబ్బాయి చేతులు పెట్టండి. రైట్. కొంచెం రైట్. అందరూ చప్పలు కొడదాం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి మీరు చక్కనైన జంటగా
ఇద్దరొకటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, అమ్మాయిని అబ్బాయికి అప్పగించారు. మరి ఈ సమయంలో పెళ్లి చూపుల్లో చూసుకున్న అమ్మాయి ఈ అమ్మాయో కాదో ముసుకేయబడింది. ఒకసారి అబ్బాయి ముసుగు తీసి చూసుకుంటాడు, మనందరికి చూపిస్తాడు. రెండు చేతులతో తీసి జాగ్రత్త స్లోగా తీసి అందరం చప్పలు కొడదాం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. హల్లెలూయా. మంచిది. ఎందుకు ఇప్పుడు ముసుగు తీపిచ్చానంటే, మన పితరుడైనటువంటి యాకోబు గారు కూడా పెళ్లి చేసుకోండు. మామగారు ముసుకేసి మోసం చేసి ఒక అమ్మాయిని చూపించి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను. మరి అట్లా మోసపోకూడదు మా జీవనని ముసుగు తీపిచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ అమ్మాయినా నువ్వు చూసుకున్న అమ్మాయి, ఈ అమ్మాయినా రైట్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డారా, చేయి పట్టుకోండి. ఎప్పుడు విడిచిపెట్టేవి రైట్. ప్రార్థన చేసుకుందాం. ఈ కన్యాదానం కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, బిడ్డలు ప్రభువ నాయన, ఈ ఉషాను ప్రభువ తల్లి తండ్రి వారి పోషకులు పుట్టినది మొదలుకొని ఇంతవరకు పెంచి పోషించి పెద్దదాన్ని చేసి ఈరోజు జీవన చేతిలో పెట్టారయ్యా. ఈ రోజు నుంచి తన బాధ్యత, భారము, పోషణ సమస్తము జీవన్ మరి చూసుకొనుచు భరించుచు ఆ బిడ్డ అవసరతలన్నీ తీర్చడానికి మీరు కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. క్రైస్తవ వివాహములో ప్రాముఖ్యమైనవి ప్రమాణాలు కనుక ఇప్పుడు ఈ బిడ్డలిద్దరూ కూడా ప్రమాణాల ద్వారా ఒకరిని ఒకరు భార్యాభర్తలుగా స్వీకరిస్తారు. అందరూ కూడా జాగ్రత్తగా విందాం. మోకరించినాను. మోకాళ్ళు కొంచెం అసంటిగా జరగండి. కొంచెం నువ్వు కూడా మోకాళ్ళు రైట్. మైక్ ఇవ్వండి. రైట్. ఈ ప్రమాణాలు జాగ్రత్తగా వినండి. ప్రతి వివాహంలో సాధారణంగా ప్రమాణాలు చేసేటప్పుడు పెండ్లి కుమారుడు ఆ పాస్టర్ గారికి వెళ్ళి చూసి చెప్తాడు. కానీ వాస్తవంగా ప్రమాణాలు చెప్పాల్సింది అమ్మాయికి వెళ్ళి చూస్తూ, నాయనా అమ్మాయికి వెళ్ళి చూస్తూ ప్రమాణం చెప్పు. రైట్. జీవన్ అను నేను ఉషా అను నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను పోషించి సంరక్షించి నిన్ను కాపాడుచు నీతో కలిసి ప్రతిదినము ప్రార్థన చేయుచు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించెదనని నీతో దేవుని ఎదుట సంఘము ఎదుట సేవకులు ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారయ్యా? ఎవరితో? సలోమి. రైట్. అమ్మాయికి రైట్. కొంచెం జరుగు.
నిలబడే ఉండు ఇట్లా నాలాగనే. రైట్. అబ్బాయికి వెళ్ళి చూడమ్మా, అబ్బాయికి వెళ్ళి చెప్తా ఉండు. ఉషా అను నేను జీవన్ అను నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను పోషించి నిన్ను సంరక్షించి నీతో కలిసి ప్రతిదినం ప్రార్థన చేయుచు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించదనని నీతో దేవుని ఎదుట సంఘము ఎదుట సేవకుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారమ్మా? ఎవరితో చేశారు? రైట్. అందరం చప్పట్లు కొడదాం బిడ్డలు చేసిన ప్రమాణాలను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. వీరిద్దరు చేసుకున్నటువంటి ప్రమాణాలను దేవుడు ఆశీర్వదించి కలకాలము వీరు చేసుకున్న ప్రమాణాలకు కట్టుబడి జీవిత కాలము దేవుని సన్నిధిలో బిడ్డలు వర్ధిల్లునట్లుగా ఒకసారి ప్రభువుకి స్తోత్రం చెల్లించుదాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ బిడ్డలిద్దరూ ప్రభువా నాయన నీ ఎదుట, సంఘము ఎదుట, సేవకుల ఎదుట, ఇదిగోనైనా భూమి ఆకాశము సాక్షిగా ఇదిగో నీ బిడ్డలు ప్రభువా ఈ సమయంలో చేసుకున్న ప్రమాణాలను మీరు విని ఉన్నారు. వీరి ప్రమాణాలను మీరు స్థిరపరచుదురుగాక. నిశ్చయముగా వీరు చేసుకున్న ప్రమాణాలకు కట్టుబడి ఒకరికి ఒకరు ప్రేమించుకొనుచు, ఒకరిని ఒకరు పోషించుకొనుచు, ఒకరికి ఒకరు లోబడి జీవిత కాలమంతా నాయనా కష్టాలలో, నష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో అయ్యా ఒకరి ఎడల ఒకరు నమ్మకత్వము కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి జీవించే భాగ్యం మీరు అనుగ్రహించుమని, దీవించుమని, వీరి ప్రమాణాలను మీరు స్థిరపరచుమని యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడండి. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఈ వివాహానికి గుర్తుగా, వాస్తవంగా క్రైస్తవ వివాహంలో ప్రమాణాలే ప్రామాణికం. అయితే వీరి వివాహానికి గుర్తుగా మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి బైబిల్ తీసుకొచ్చాడు. పెండ్లి కుమార్తె కూడా పెండ్లి కుమారుడికి బైబిల్ తీసుకొచ్చారు. రైట్. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఈ వివాహానికి గుర్తుగా రింగ్స్ తెచ్చుకున్నారు, బైబిల్స్ తెచ్చుకున్నారు, పూలదండలు తెచ్చుకున్నారు. వీటిని ఒకరిని ఒకరు మార్చుకున్నట్టు ద్వారా మరి వీరి వివాహాన్ని సంతోషంగా వివాహంలోకి ప్రవేశిస్తారు. మొదటిగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి రింగు తొడుగుతాడు. అలా పెట్టుకుంటా ఉంచు అమ్మాయికి. ఒక్క నిమిషం అలా ఉంచు. అట్లా పట్టుకో, అట్లా ఉంచు. మైక్ దగ్గర పెట్టుకో. రైట్. అటు చూడు, అటు చూడు. అమ్మాయికి వెళ్ళి చూడు. నిత్య నమ్మకముకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరము నీకు ధరింపజేసి నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి ఇతరులను వల్లక నీకు మాత్రమే నమ్మకముగా భర్తనై యుందును. మరియు ఈ దినము నుండి నా ఆస్తి అంతటికి నిన్ను పాలి భాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. ఆమేన్. ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం. రైట్. అందరూ చప్పట్లు కొడదాం. కొట్టాలి గట్టిగా. చచ్చు దెబ్బలు కొడుతున్నది. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతి
కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. రైట్, దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టు చెప్పినానా? అబ్బాయికి వెళ్ళి చూచు. నిత్య నమ్మకముకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి ఇతరులను వల్లక నీకు మాత్రమే భార్యనై యుందును మరియు ఈ దినము నుండి నా ఆస్తి అంతటికి నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం. ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. వీరిద్దరూ ప్రమాణాలు చేసుకున్నట ద్వారా, మరి రింగ్స్ మార్చుకోవటం ద్వారా, దండలు మార్చుకోవటం ద్వారా, బైబిల్స్ మార్చుకోవటం ద్వారా ఈ దినము నుండి వీరిద్దరూ భార్యాభర్తలు అని ప్రకటిస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు జతపరిచిన దానిని నరుడు వేరు చేయకూడదు. కనుక దేవుడు వీరిద్దరిని ఏర్పాటు చేసి వీరిద్దరిని భార్యాభర్తలుగా దేవుడు స్వీకరించారు. వీరి వైవాహికమైన జీవితంలో దేవుని ఆశీర్వాదం, దేవుని కృప వీరి జీవితంలో సమృద్ధిగా నిలిచి ఉండునట్లుగా మనమందరం వీరి దీవెనలు కోరుతూ గుండెల నిండా మనసారా వీరిని ఆశీర్వదిస్తూ, ఇక్కడున్న మీరందరూ ప్రత్యేకంగా ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఈ లైవ్ లో వివాహ కార్యక్రమాన్ని వీక్షించుతున్న మీరు కూడా మీరున్న చోటన కళ్ళు మూసుకొని నిండు మనసుతో బిడ్డలను ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా
ఈ ప్రత్యేకమైన సమయంలో బిడ్డలు మోకరిస్తారు. మీరిద్దరు మోకరించండి, అటు తిరిగి ఇద్దరు అటు తిరగండి. రైట్, వీరిద్దరు మోకరిస్తారు. మనమందరం నిండు మనసుతో వీరిద్దరిని ఆశీర్వదిస్తూ ప్రార్థన చేద్దాం. మీ ఆశీర్వాదాలే వీళ్ళకి అక్షంతలు. చాలా మంది ఎన్నో మనసులో పెట్టుకొని పైకి మాత్రం అక్షంతలేసి వెళ్ళిపోతారు. అది ఆశీర్వాదం కాదు. నిండు హృదయంతో బిడ్డలను ఆశీర్వదించాలి. ఇక్కడున్న దైవ సేవకులందరూ వేదిక మీదకి రండి. మనమందరం కలిసి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. రండి, అందరూ దైవ సేవకులందరూ రండి. దైవ సేవకులందరూ ముందుకు వచ్చినట్లయితే బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి బిడ్డలు మరి ఆశీర్వదించబడినట్లు దేవుడు వారిని అదే ప్రార్థనే నేను అనేది, అదే ప్రార్థన ఆశీర్వాదం వారికి అక్షంతలు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడి బిడ్డలను దీవించి ఆశీర్వదించినట్లుగా మనమందరం చేతులు పైకెత్తుదాం. అందరం చేతులు పైకెత్తుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడు అయిన దేవుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో, జీవము కలిగిన నామములో మీ కృపాసనం దగ్గరకు వస్తున్నాం. నాయనా, ఈ దినం తండ్రి వాతావరణం ఎంతో ప్రతికూలముగా ఉన్నప్పటికీ కూడా నీ ఉన్నతమైన కృప నీ బిడ్డల మీద విస్తరింపచేసి ఈ వివాహ కార్యక్రమమును ఇంతవరకు శుభప్రదంగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. ఈ దినము నుండి ప్రభువా, వీరి జీవిత కాలమంతా కూడా కలిసి మెలిసి ఆలుమగలుగా దాంపత్య జీవితంలో సుఖ సౌఖ్యాలతో, సంతోషముతో, ఆయురు ఆరోగ్యాలతో, పిల్ల పాపలతో నిత్యము వర్ధిల్లుదురుగాక. నిత్యమైన కృపని బిడ్డల జీవితాల్లో విస్తరింప చేయునుగాక అని నీ దాసునుగా నైనా గుండెల్లోతుల్లో నుంచి బిడ్డలను ఆశీర్వదిస్తున్నానయ్యా. నీ దీవెన వర్షం ఈ దినమున బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక. నిశ్చయముగా నీ కృప బిడ్డల మీద విస్తరింప చేయబడునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక స్వామి. నిశ్చయముగా నాయనా కుటుంబ జీవితంలో వస్తూ ఉన్న ప్రతి కలవరాలలో, ప్రతి పోరాటాలలో, ప్రతి ఇరుకులలో, ఇబ్బందులలో ఓర్పు కలిగి, సహనము కలిగి, ఐక్యత కలిగి, ఇదిగోనైనా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ అయ్యా ఒకరికి ఒకరు లోబడుచు నీ కృపలో వర్ధిల్లే భాగ్యం దయచేయండి. అన్నిటికంటే ముఖ్యముగా ఈ భూమిని, ఆకాశమును, భూమి అందలి సమస్తాన్ని సృష్టించిన సర్వ జగద్రక్షకుడు అయిన, సర్వశక్తి కలిగిన దేవుడు అయిన నిన్ను కలిగి నీ మాటకు లోబడి నీ యందు పరిపూర్ణమైన విశ్వాసంతో జీవితకాలమంతా నిన్ను సేవించే భాగ్యం నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తూ ఈ వివాహానికి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వచ్చిన దైవ సేవకులను మీరు దీవించండి. ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఈ వివాహాన్ని తిలకిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం, దీవెన, అభివృద్ధి, ఐశ్వర్యం ఈ రోజున కూడి వచ్చిన మనందరికీ, సర్వలోకములో ఆయన ప్రేమిస్తున్న భక్తులందరికీ పరిశుద్ధ వివాహము ద్వారా ఈ దినమున జతపరచబడినటువంటి జీవనకును ఉషా సలోమికిని సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడిన అందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీ ఇద్దరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఒక ప్రాముఖ్యమైన ప్రకటన జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి పరిస్థితులు బాగోలేవు గనుక ఎవరిని ఒకరికొకరు కలుసుకోమాకండి, సెకండ్స్ ఇచ్చుకోమాకండి. కరోనా వందనాలు చెప్పుకోండి. అదే రీతిగా మీరు భోజనాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించుకొని జాగ్రత్తగా ఉండండి. అదే రీతిగా వేదిక మీదకి వచ్చినప్పుడు కూడా వధువును వరుణ్ణి దగ్గరకు వచ్చి వీళ్ళని ఆశీర్వదించి వీలైతే ఫోటో దిగి వెళ్ళండి. అంతేగాని ఒకరినొకరు సెకండ్లు మాత్రం ఇచ్చుకోమాకండి. ఒకవేళ ఎవరైనా ఇయ్యకపోయినా బాధపడమాకండి. ఎవరైనా ఆశీర్వదించే వాళ్ళు ఉంటే
వేదిక మీదకి వచ్చి బిడ్డలను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఒక పాట పాడతారు. పాట పాడేటప్పుడు బిడ్డలిద్దరూ కూడా మ్యారేజీ రిజిస్టర్ మీద సంతకం చేస్తారు. ఆ తర్వాత మీరు వేదిక మీదకి వచ్చి బిడ్డలను ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా పెళ్లి కుమార్తె తరపున ఒకళ్ళు, పెళ్లి కుమారుడు తరపున ఒకళ్ళు సాక్షి సంతకం చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీ యందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీ యందే. ఇహ పర సుఖములు మెండుగా నొసగివా. ఇహ పర సుఖములు మెండుగా నొసగివా. ఇలవర్తిల్లగా జేయుమయా. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా మీ దీవెనలీవయ్యా. హల్లెలూయా.
వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా, ఎముకలలో ఒక సాక్షి సంతకం చేసేవాళ్ళు వేదిక మీదకి రావాలి. దేహములో సగభాగముగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. సాక్షి సంతకం చేసేవాళ్ళు త్వరగా రావాలి. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా, ఫలములతో వృద్ధి పొందగా. దేవునికి అతి ప్రియులుగా, ఫలములతో వృద్ధి పొందగా. వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా. ముద్దబంతి పూసని, కోయిలమ్మ కూసని, ఆనందం వెళ్ళి విరిసని. ఈ బంధం నిత్యం నిలిచెని, ఈ బంధం నిత్యం నిలిచెని. ముద్దబంతి పూసని, కోయిలమ్మ కూసని, ఆనందం వెళ్ళి విరిసని. ఈ బంధం నిత్యం నిలిచెని, ఈ బంధం నిత్యం నిలిచెని. పిల్లనే ఈ బంధం అనురాగపు అనుబంధం, పిల్లనైన మకరందం ఎగిరిపోని సుమగంధం. పిల్లనే ఈ బంధం అనురాగపు అనుబంధం, పిల్లనైన మకరందం ఎగిరిపోని సుమగంధం. తోడుగా ఈడు జోడుగా, జంటగా కనుల పంటగా. తోడుగా ఈడు జోడుగా, జంటగా కనుల పంటగా.
వివాహ కార్యక్రమము ముగిసింది. ఎవరైనా ఆశీర్వదించాలనుకునే వాళ్ళు పాట పాడుతూనే ఉంటారు. ఆశీర్వదించాలనుకునే వాళ్ళు వచ్చి ఆశీర్వదించి ఫొటోస్ దిగి వెళ్ళాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారు. దివ్యమైనది బంధం క్రీస్తు యేసు సంగమునకు పోల్చబడిన సంబంధం. దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం క్రీస్తు యేసు సంగమునకు పోల్చబడిన సంబంధం. దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా, దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా. ముద్దబంతి పూసని కోయిలమ్మ కూసని ఆనందం వెళ్ళి విరిసిని, ఈ బంధం నిత్యం నిలిచిని, ఈ బంధం నిత్యం నిలిచిని. ముద్దబంతి పూసని కోయిలమ్మ కూసని ఆనందం వెళ్ళి విరిసిని, ఈ బంధం నిత్యం నిలిచిని, ఈ బంధం నిత్యం నిలిచిని, ఈ బంధం